రాయిని తలకడగ పెట్టుకుని ఆ రాత్రి దర్శనములో దేవుని వాగ్దానాన్ని పొందుకున్న అతని హృదయంలో ఉన్న భయం మాత్రం పోలా. దేవుడు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, గొప్ప వాగ్దానం ఇచ్చాడు, తప్పనిసరిగా నేను దీవించబడతాను అన్న ఏమంటే ధైర్యం అతనికి లేదు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, వివాహమైంది, పిల్లలు పుట్టారు, ఆస్తులు పెరుగుతా ఉన్నాయి. కానీ అతను చేసిన పాపం అతని వెంటాడుతా ఉంది. ఏదో ఒక రోజు నా పాపం నన్ను పట్టుకుంటుంది, నేను తప్పనిసరిగా పాపం ప్రతిఫలముగా అది నా దగ్గరికి వస్తుంది, మరణమై నేను చనిపోతానన్న భయం. మిక్కిలి భయపడి దేనికి భయపడుతున్నావు? అన్నను చూచి భయపడుతున్నాడండి. అన్న వార్త వినబడితే భయపడుతున్నాడు యాకోబు. కారణం ఏంటో తెలుసా? అతను చేసిన మోసం అతని వెంటాడుతానే ఉంది. తిరిగి తన ఇంటికి చేరవలసిన సమయం వచ్చింది. చేరటానికి ధైర్యం లేదు, వెళ్ళటానికి ధైర్యం సరిపోట్లా. ఎందుకంటే తాను ఎవరినైతే మోసగించాడో వారి ముఖాన్ని చూడలేకపోతా ఉన్నాడు, వారిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతను మోసగించాడు. అతను చేసిన మోసం అతను పట్టుకుంది, అది భయాన్ని కలుగు చేసిందండి. అందుకునే లేఖనం సెలవిస్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం మనిషిని పట్టుకుంటుంది, అది మరణానికి, నిత్య నరకాగ్నికి తీసుకుని వెళుతుంది.